నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల తండాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 3 తండాల పరిధిలో విస్తరించిన అడవి పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో సమీపంలోని రైతులు అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో ఘటనా స్థలానికి రాలేదని రైతులు ఆరోపించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని జమ్మునికోట అటవీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో అటవీ మొత్తం పూర్తిగా అగ్నికి ఆగుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్లో చూపిస్తాం, మనం చూసుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలతోటి మొత్తం పూర్తిగా అటవీ ప్రాంతంలో గడ్డి ఎండిపోవడంతో అంతకంతకు విస్తరించి దాదాపు సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా 120 ఎకరాలు జమ్మునికోట తండతో పాటు నారాయణపేట తండ, మూల తండ వరకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో వందలాది ఎకరాల్లో అటవీ విస్తీర్ణం అయితే పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక రైతులు మంటలు ఎగిసిపడుతున్నటువంటి మంటల్ని చూసి స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పుడు కూడా సకాలంలో స్పందించకపోవడంతో దాదాపు 120 ఎకరాల్లో మంటలు విస్తరించడంతో మొత్తం పూర్తిగా అడవి అయితే కాలిపోయినటువంటి నేపథ్యంలోనే రైతులు అలర్ట్ అయ్యి స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ పొలాల వద్ద ఉన్నటువంటి వాటర్ పైపులతోటి నీళ్లను కొట్టి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి స్థానిక రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఎన్ని గంటలకు జరిగింది? 4:30కు వచ్చింది సార్. అది అగ్గి పెద్దగా అటు కింద నుంచి మరి అంతే సార్. అంటే నిన్న మీరు చూసిన టైంలో 4:30 అయింది. నేను గేదెలు మెప్తున్నాను, బొగ్గున వచ్చేసింది. అయితే అక్కడ పొలాల పైపు లైన్లు ఉంటే వాళ్ళు ఇంకా ఆపుతా ఉన్నారు, వరి పొలాల వాళ్ళు. అంటే మీరు నీళ్ళు కొట్టకపోతే ఇంకా ఎక్కువ అయ్యేది. ఇంకా సరే, ఇంకా ఇటు మా సైడ్ వచ్చిందని ఇంకా ఇటు ఆర్పిర్రు మా వాళ్ళు. అంటే ఎప్పుడు జరుగుతాయా ఈసారైనా? ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఏం లేదు సార్. మరి ఈ సంవత్సరం వచ్చేసింది. అంటే ఎందుకు జరిగిందంటే మంటలు ఏమో సార్, అటు మరి ఎవరు బీడీ సిగరెట్ మీరు తాగేసి ఎవరు పెట్టేసారు మరి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగార్జునసాగర్ ఒక పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. అడవులు చుట్టూ నాగార్జునసాగర్ చుట్టుపక్కల ఒకవైపు ప్రాజెక్టు ఉండడంతో పాటు ఇటు చుట్టుపక్కల అడవి విస్తీర్ణం ఉండడంతో అటు కుటుంబ సభ్యులతో పాటు ఆహ్లాదం గడిపేందుకు కొంతమంది వస్తుంటారు. పర్యాటకులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఒక అవగాహన లేకపోవడంతో సిగరెట్లు తాగడం కావచ్చు, బీడీలు తాగడం కావచ్చు, చుట్ట తాగడం కావచ్చు, ఇతర పొగాకు పదార్థాలు కూడా ఇక్కడ వినియోగించినటువంటి నేపథ్యంలోనే ఈ ఒకసారిగా సిగరెట్లు ఆర్పకుండా పడేయడంతో అటవీ ప్రాంతాల్లో పడేయడంతో ఆ గడ్డికి అంటుకొని ఎండిపోయిన గడ్డికి అంటుకొని మొత్తం మంటలు ఎగిసిపడేటువంటి ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ప్రధాన డ్యామ్ నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉండడంతో దానికి కూడా భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన డ్యామ్కి సంబంధించి ఇటు ఏదైతే కట్ట ఉందో ఆ కట్టకు సంబంధించి చెట్లుతో పాటు గడ్డి కూడా ఉన్నటువంటి నేపథ్యంలోని మంటలు అంటుకొని ఆ గడ్డికి అంటుకుంటే ప్రధాన డ్యామ్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇటు హెచ్చరిక బోర్డులతో పాటు చుట్టూ రోడ్డుకి ఇరువైపులా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ప్రజల ప్రాణాల మీద కూడా వచ్చేటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా అప్రమత్తత పాటించాల్సినటువంటి అవసరం అయితే నిన్న ప్రమాదం అయితే గుర్తు చేస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్.